ఇరాన్ మీద అంతర్జాతీయంగా మీడియా కావచ్చు లేదా ఇంపీరియలిస్ట్ కంట్రీస్ తెచ్చినటువంటి ఒత్తిడి అనే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని డెఫినెట్ గా అది టాక్టిక్స్ 99% టాక్టిక్స్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా వాళ్ళే మేము ఇక మీ మీద ఎటువంటి జయం అమెరికా స్థావరాలను దెబ్బతీయం అనేటువంటి మాట వాళ్ళేమీ రాలేదు. ఇక మిగిలినటువంటి అంశాలకు వచ్చేసరికి సమాచారం ఇస్తున్నారు, కమ్యూనికేషన్ ఇస్తున్నారు, అమెరికా లక్ష్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నారు రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు. అది ఓపెన్ సీక్రెట్, అంగీకరించకపోవచ్చు, రష్యా చైనా అంగీకరించకపోవచ్చు మేము ఇస్తున్నామని. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యాలో ఉన్నటువంటి ఇన్స్టలేషన్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని అమెరికా ఇతర పశ్చిమ దేశాలు ఇవ్వబట్టే కదా ఉక్రెయిన్ కొన్నిటిని దెబ్బతీయగలిగింది. అక్కడ వాళ్ళు అటువంటి సమాచారం ఉక్రెయిన్కి ఇవ్వడం సరైనదే అయితే, ఇప్పుడు ఇరాన్ కి ఆ విధమైనటువంటి సమాచారం లేకపోతే ఆయుధాలు కానీ ఇవ్వడం కూడా సరైనదే అవుతుంది. యుద్ధంలో ఒకరికి ఒక నీతి, ఇంకొకరికి ఒక నీతి అనేటువంటిది ఉండదు. అందుకని